కోనోకార్పస్ చెట్లు అందంగా కనిపిస్తాయి. శంకు ఆకారంలో ఆకర్షణీయంగా పెరుగుతాయి. తెలంగాణలో చాలా చోట్ల ఈ చెట్లు మనకు కనిపిస్తాయి. ఇవి వాటంతటవి పెరిగిన చెట్లు కావు. గత ప్రభుత్వం దగ్గర నుంచి నాటించిన మొక్కలివి. ఇప్పుడు ఈ చెట్లపై వాడి వేడి చర్చ సాగుతోంది. ఇవి ప్రజలకి ప్రాణాంతకరంగా మారాయని చెబుతోంది ప్రస్తుతం తెలంగాణ సర్కార్. నిజంగా కోనోకార్పస్ చెట్లు అంత డేంజరా? అసలు వీటి మూలం ఎక్కడా? కోనోకార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు, దానికి నీళ్ళు అవసరం లేదు. ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి, నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనోకార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. కోనోకార్పస్ మొక్కల్ని అరబ్, మిడిల్ ఈస్ట్ దేశాలు ఎక్కువగా పెంచాయి. ఆ తర్వాత వెనక్కి తగ్గాయి. జిహెచ్ఎంసీ ఈ మొక్కల్ని నాటొద్దంటూ నిషేధం విధించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మొక్కలు పెంచొద్దంటూ నర్సరీలకి ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ఈ మొక్కలపై అనుమానాలున్నాయి. ఏడారి ప్రాంతంలో ఇసుక తుఫాన్లకు అడ్డుకునేందుకు, వాతావరణంలోని వేడిని తగ్గించేందుకు, గార్డెనింగ్లో చూడటానికి ఇంపుగా ఉంటుందని ఈ మొక్కల్ని చాలామంది పెంచుతారు. అయితే దీనివల్ల పర్యావరణానికి, మానవ జీవనానికి విఘాతం కలుగుతుందని చెబుతున్నారు వృక్ష శాస్త్రవేత్తలు. నిజానికి ఈ మొక్క భారతదేశానికి చెందినది కాదు. ఇది దక్షిణ అమెరికాకు చెందిన ఓ మ్యాంగ్రో మొక్క. అంటే సముద్రం బ్యాక్ వాటర్స్లో పెరిగే మడ అడవుల జాతికి చెందిన మొక్క అన్నమాట. ఈ మొక్క వేర్లు భూమి లోపల అల్లుకుపోతాయి. చెట్టు పైకి ఒక చోట కనిపించినా వేర్లు ఎంత దూరం పాకుతాయో ఊహించలేం. తక్కువ నీటిలో కూడా ఏపుగా పెరిగే మొక్కిది. అందుకే దీన్ని అక్కడి నుంచి ఇండియాకు తీసుకొచ్చారు కొంతమంది. భారత్లోని అర్బన్ ఏరియాల్లో పెంచడం మొదలుపెట్టారు. అయితే పర్యావరణం పరంగా కలిగే దుష్పరిణామాల్ని వాళ్ళు ఊహించలేకపోయారు. ఈ మొక్కపై పక్షులు కూడా వాలవు, మొక్కపై గూడు కట్టుకోలేవు. ఈ మొక్క నుంచి వచ్చే పిందెల్లాంటివి ఇతర జీవులేవి తినవు. ఇవి కాకుండా ఈ మొక్క దగ్గరగా ఉన్న వ్యక్తులు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని పెంచాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 24% ఉన్న గ్రీన్ బెల్ట్ని 33% పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అలా 2015లో మొదలైన హరితాహారంలో భాగంగానే ఈ మొక్కల్ని గ్రామాల్లో ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేసి మరీ కోనోకార్పస్ చెట్లు పెంచింది. వీటిని ఎక్కడ పడితే అక్కడ నాటారు. మరీ ముఖ్యంగా అర్బన్ ఏరియాలో రోడ్డుకి ఇరువైపులా వీటిని ఎక్కువగా గమనించవచ్చు. అయితే ఈసారి ఉపాధి హామీ పథకం కింద చేపట్టే హరితాహారం మొక్కల పెంపకంలో కోనోకార్పస్ లేకుండా చూడాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో చాలా గ్రామాల్లో నర్సరీలో ఉన్న కోనోకార్పస్ మొక్కలు వృధాగా పోతున్నాయి. వాటిని నిర్వీర్యం చేస్తారా లేక జనావాసాలకి దూరంగా నాటుతారా అనే విషయంపై ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. కువైట్, యుఏఈ, ఇరాక్, పాకిస్తాన్, ఖతార్ దేశాల్లో కోనోకార్పస్ని విస్తృతంగా ప్రోత్సహించారు. ఆ తర్వాత మొక్క భూగర్భ జలాల్ని ఎక్కువగా పీల్చేస్తుందని గుర్తించారు. కొన్ని మొక్కలైతే భూమి కింద ఉన్న పైప్ లైన్లను నాశనం చేయగా మరికొన్ని నిర్మాణాలని కూడా శిథిలం చేశాయి. దీంతో ఈ మొక్కల పెంపకాన్ని ఆయా దేశాలు నిషేధం విధించారు. దిగుమతులు పూర్తిగా ఆపేశారు. ఆకర్షణీయమైన రూపం తప్ప ఈ చెట్లతో ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు వృక్ష శాస్త్రవేత్తలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.